ఏంటి మీ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ మొత్తం ఇండియా అంతా తిరిగొచ్చింది సినిమా. అండ్ ఎవరినడిగినా 'మోనార్క్' అని జెప్పి ఒకళ్ళంటున్నారు, ఇండియాలో 1, 2, 3 అని హీరో గారే అంటున్నారు. మీ నిర్మాత గారు 'మోనార్క్' అంటున్నారు. అసలు ఇవన్నీ వింటుంటే ఎల్లుండి రిలీజ్ పెట్టుకొని మీరు ప్రెషర్ ఫీల్ అవుతున్నారా? ప్లెజర్ ఫీల్ అవుతున్నారా? అసలు మీరు ఎల్లుండి అంటేనే నేను డేట్‌లన్నీ మర్చిపోయానండి. అంతే మీరందరూ రిలీజ్ అయిన తర్వాత హిట్ అని చెప్తే అమ్మ హ్యాపీ అని ఉంటా. అప్పటి వరకు నాకు ఏం తింటున్నానో, ఏముండనో కూడా నాకు తెలుస్తది. నిరామయంగా అయిపోయారా? అవునండి. ఆ! అస్సలు సార్. ఏం అర్థం కావట్లేదండి. ఏం అర్థం కావట్లేదంటే సెన్సేషన్ ఏంటండి అసలు ఏం జరుగుతుందో ఆ రోజు కోసం వెయిటింగ్ ఉంటది కదండీ! అదేలే. ఇయన్నీ కంట్రీ ముందు నుంచి వెళ్ళిపోతున్నాయి అంతే అండి అలాగా. ఇంకా గంటలే గంటలే ఉంది. అవును. అంతే గదా! అవును. రోజుల నుంచి. బట్ అంటే స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అని ఒకటుంటుందండి. సినిమా రిలీజు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంత క్యాంపెయిను బాంబే, బెంగుళూరు, చెన్నై, విజయవాడ అసలెంత ఒవేషన్‌గా ఉంది ఫిల్మ్ ఎక్కడ విన్నా కూడా. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ యాస్పెక్ట్‌లో ఇంత ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేసి డెలివరీ చేసింది మీరే ఆ! కదా! అంటే నా టీమ్ ఉన్నారు కదండీ! అలా టీములు ఏం చెల్లవండి. టీమ్ ఎక్కడ చెల్లుతుంది? అంతా డైరెక్టర్ గారేనండి. అంతా డైరెక్టర్ గారే. మరి 'రామ్ చరణ్' హిమ్సెల్ఫ్ బీయింగ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఆయన 1, 2, 3లో ఉంటాడు ఈ సినిమా తర్వాత అంటున్నాడు. అదంతా ఆయన అభిమానం అండి. అంటే సినిమా బా వచ్చిందండి. దేవుడి దయ వల్ల అలా జరిగితే మంచిదే కదండీ! అంటే మంచి సినిమా తీసామండి. దాంట్లో తిరగలేదు. ఒక నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత ఎలాంటి కథ చెబుతాడు ఓ డైరెక్టరు. ఓ మంచి కథ చెప్పడానికంటే ఆ నేషనల్ అవార్డ్ ఏదో చేతిలో తీసేసుకొని ఇంట్లో పెట్టేసుకోవడం కాకుండా, అది చూసినప్పుడల్లా అంటే మనకి అవార్డ్ ఇచ్చారంటే ఏదో మనం చేసింది నచ్చింది. మనం చేయబోయేది కూడా ఇంకా బాధ్యతగా చెప్పాలని చెప్పే ప్రయత్నంలో కమర్షియల్ హీరోని పెట్టుకొని, ఒక కమర్షియల్ ఎమోషన్ ఉంటూ నేను చెప్పాలనుకున్న ఆర్గానిక్‌గా ఒక జెన్యూన్‌గా ఒక కథని మన రూటెడ్‌లో ఉన్న ఒక కథని చెప్పడానికి ప్రయత్నం చేశాను సార్. అంటే ఇప్పుడు మీరు చేసుకున్న కథండి మీరన్నట్టుగా యాస్ యూ సెడ్ ప్రాపర్లీ ఆర్గానిక్ స్టోరీని స్క్రీన్ వెర్షన్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు ఒక డైరెక్టర్‌గా మీరు అప్లై చేసిన మెకానిజం ఏంటి అంటే ఏం చెప్తారండి? మీరే అన్నారు కమర్షియల్ హీరో, ఆర్గానిక్ స్టోరీ. బట్ దాన్ని ట్రాన్స్‌లేట్ చేసి ఒక కమర్షియల్ ఫ్రేమ్‌లోకి తేడానికి అది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అవునండి. అవును. కదా! అవునండి. దానిలో ఛాలెంజ్ ఏంటి? మీరు దీన్ని న్యాచురల్‌గా చెప్పాలి, కమర్షియల్‌గా చెప్పాలి, అవును సార్. ఎమోషనల్‌గా చెప్పాలి. అవును. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి ఇందులో. వీటిని ఎట్లా మీట్ అయ్యారండి డైరెక్టర్‌గా మీరు? అది చరణ్ సార్ వల్ల ఈజీ అయిపోయింది సార్ నాకు నిజంగా చెప్పాలంటే. కరెక్ట్ మాట మీరు కరెక్ట్ క్వెషన్ అడిగారు. దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి చరణ్ సార్ వల్ల ఈజీ అయిపోయిందండి. ఎందుకంటే ఆయన ఆయనలో ఉన్న కమర్షియాలిటీ, నా కథలో ఉన్న జెన్యూనిటీ రెండాట్లకి సరిపడిపోయాడండి ఆయన. తో ఇటేపేస్తే కమర్షియాలిటీలోకేస్తే కరెక్ట్ తూకంలో తూగారు. ఇటేపేస్తే ఆర్గానిక్‌గా స్క్రిప్ట్‌లోకొచ్చి కూర్చున్నారండి. ఆయన ఫేస్‌లో ఉన్న ఇన్నోసెన్స్ గానియండి, ఈ కథలో తాలూకులో ఉన్న ఎమోషన్స్ గానియండి అన్నీ అంటే ఒకానొక టైంలో మీరు చూస్తా ఉంటే నాకు చరణ్ గారు కనపడ్డారు అన్న ట్రావెల్ కొంత ఉంటే చరణ్ గారి తర్వాత పెద్దిగాడే కనపడతాడు. చరణ్ గారు ఎక్కడో పుట్టిన విజయనగరంలో పుట్టిన ఒక కుర్రోడు పెద్దిగాడు అయిపోయాడండి. పెద్దిగాడి జర్నీతోనే ఫాలో అవుతూ ఉంటాం. పెద్దిగాడి జర్నీతోనే ట్రావెల్ అవుతూ ఉంటాం. పెద్దిగాడుని చూస్తాం. పెద్దిగాడు బాధపడితే బాధపడతాం. అంతా పెద్దిగాడే. అప్పుడప్పుడు అరే! రామ్ చరణ్ గారు అని ఎక్కడో దిక్కున ఒక దిక్కున వస్తుంటాడు అంతేండి బయటగాని. ఎక్కువ పర్సెంటేజ్ అయితే మనం విజయనగరంలోనే ఒక పెద్ది కుర్రోడే కదా ఇది. చరణ్ గారు ఆ క్యారెక్టర్‌లోకి ఒదిగిపోయారండి. దిగిపోయి రూటెడ్‌గా చేశారండి. మీరు ఇంత ట్రాన్స్‌ఫర్మేషన్స్ 3 ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉన్నా సరే, ఎక్కడ సరే కథలోంచి బయటకొచ్చామండి. కథలోనే ఉంటామండి. మార్నింగ్ నేను చరణ్ గారితో మాట్లాడినప్పుడు కూడా అది జరిగింది. అదే డిస్కషన్ పెట్టుకున్నాను నేను మార్నింగ్. ఏ డిస్కషన్? ఇదే సేమ్ సార్ అదే మీరు చేయడం వల్ల ప్లస్ అయిపోయిందేమో సార్ ఈ కథకి. ఈరోజు చూసినోళ్ళందరూ అంటే ఎవరో చూసి కాల్ చేస్తున్నారు. ఎవరో గ్రూప్‌లో అక్కడ చూసి, ఇక్కడ చూసి కాల్ చేస్తున్నారు కదండీ. సార్ అంటే నేను ఎంత మొండిగా, ధైర్యంగా మొండిగా నేనేదో మీరు సరిపోతారని నేనెళ్ళిపోయి, లేతే మీరు చేసేసారు అన్న దానికన్నా ఆడియన్ ఈరోజు మాట్లాడుతున్నాడంటే, చూసిన పర్సన్ మాట్లాడుతున్నారంటే, అది బహుశా మీ ఫేస్‌లో ఉన్న ఇన్నోసెన్స్. మీ ఫేస్‌లో ఉన్న ఇన్నోసెన్స్ మీ మీ అంటే ఆయన నిజాయితీ. చూస్తే చరణ్ గారు బయట మీరు చూస్తే చరణ్ గారిని అందరూ నిజాయితీ పరుడు, చాలా మాటిచ్చాడంటే నిలబడతాడు, చాలా డౌన్ టు ఎర్త్ అంటారు గదండీ! అది మీ అందరికీ మాట ద్వారానే ఉంటదేమో అండి. నేను చూసుంటాను గదండీ! ఈ ఓ 2 ఇయర్స్‌లో చరణ్ సార్ ట్రావెల్ చూసుంటాను కదా! ట్రావెల్ చూసినప్పుడు ఆయన ఆయన బిహేవింగ్ గానండి, ఆయన వే ఆఫ్ అప్రోచ్ గానండి జనాల ముందు ఆయన తిరిగి ఒక మాటిస్తే నిలబడి ఉండడం, ఎవరైనా వచ్చి అడుగుతుంటే అది చేయడం అన్నీ అబ్జర్వ్ చేశానండి. ఆ నిజాయితీ బహుశా పెద్ది క్యారెక్టర్ కరెక్ట్‌గా సరిపోయి ఉంటదండి.
ఓకే. పెద్ది క్యారెక్టర్ బహుశా ఆ నిజాయితీ సరిపోయుంటది కాబట్టండి, ఆ ఇన్నోసెన్స్, ఆ నిజాయితీ వల్లే పెద్దిలాగే బిహేవ్ చేసారు తప్ప 'రామ్ చరణ్' గారిలాగా ఎక్కడ అనిపించలేదండి. అదే మీరు అదే ఈ సినిమా ప్లస్ అయ్యుంటది సార్ బహుశా. ఓకే. ఆ ఇన్నోసెన్సే నాకు ఈజీ అయిపోయిందండి జాబ్. ఓకే. నాకు చాలా ఈజీ అంటే మీరన్నారు చూసారా కమర్షియల్, ఆర్గానిక్ బ్లెండ్ చేయడం కష్టమే. కష్టం, చాలా కష్టం. రైటింగ్‌లో కష్టమైందండి. నాకు రైటింగ్‌లో కష్టమైంది కానండి, మేకింగ్‌లో పిక్చరైజ్ చేసినప్పుడు చరణ్ గారు రావడం వల్ల నాకదేం తెలియలేదండి. బహుశా మీరు చెప్పండి నేను ఆలోచించుకునే మాట్లాడుతున్నానండి ఇప్పుడు మాట్లాడేది. అంటే నాకు నిజంగా అరే! నిజమే కదా! నేను రైటింగ్‌లో రాయడానికి కష్టపడ్డానంతే. ఒక కమర్షియల్ హీరోకి ఆర్గానిక్ బ్లెండ్ చేయడం అనేది రాయడానికి కష్టపడ్డాను కానీ తీయడానికి కష్టమేం కనపడలేదు నాకు. అంటే బాబోయ్! కథ ఏమైపోతుందో ఏం చేస్తే అలా ఏం చేయొచ్చు అది ఆ భయం ఎప్పుడు కలగలేదండి నాకు. రైటింగ్‌లో మాత్రం అరే బాబోయ్! రాయకపోతే ఏమవుతది? ఇక్కడ కమర్షియల్ హీరో, ఇక్కడ దీన్ని కొద్దిగా హై లేపకపోతే ఏమవుతది? ఇక్కడ డౌన్ అయిపోతే ఏమవుతదని నేను రైటింగ్‌లో కొద్దిగా అక్కడే పడ్డారు. అక్కడ పడుంటదండి తపన అంతేగాని, నాకు మేకింగ్‌లో అసలు గుర్తు కూడా లేదండి. వచ్చారు, చేసేసారు, అయిపోయింది అంతే అండి. టోటాలిటీలో ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఓహో! పెద్దిగా మా వైఫ్ నేను సినిమా చూసిందండి. సినిమా చూసి ఏమంటుందండి, "నువ్వు అసల చరణ్ గారు ఎక్కడ కనపడలేదు నాకు" అంటుందండి. చరణ్ గారు ఎక్కడ కనపడలేదు. అంత పెద్ది. ఆయన ఏడుస్తుంటే ఏడ్చాం, నవ్వుతే నవ్వాం. ఎంత బా తీసావు సినిమా. అసల ఒక దిక్కున ఎక్కడ చరణ్ గారు కనిపించారంటే, ఒక దిక్కున అక్కడ చెప్తుందండి. మళ్ళీ కమర్షియల్ అయ్యే రాకపోతే మళ్ళీ చరణ్ గారు వస్తున్నారండి. ఆ 2 దేవుడి దయ వల్ల కుదిరాయి అంతే అండి. అంతే అండి. అంటే ఆయన ఈజ్ ఎ స్టార్ అండి. ఈ క్యారెక్టర్ చేయడానికి అబ్సల్యూట్ పెర్ఫార్మర్ కావాలి. అబ్సల్యూట్ పెర్ఫార్మర్. జస్ట్ స్టార్డమ్ ఒక్కటి సరిపోదు. బట్ ఆయన పెర్ఫార్మర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి ఇందులో 3 క్యారెక్టర్‌లు అవి చేసినప్పుడు ఆయన తాలూకా కెమిస్ట్రీని మీరు అబ్జర్వ్ చేశారు కదా డైరెక్టర్‌గా. దాంట్లో స్పెషల్ పాయింట్‌గా మీరు చెప్పాలంటే ఏం చెప్తారండి? అదే సార్ నేను ఇందాక చెప్పిందే. ఆయన ఇన్నోసెన్స్ అండి. ఆయన నిజాయితీ. ఆ నిజాయితీయే దాంట్లోకి అలాగా ఫ్లో అయితూ ఉందేమో అండి. పెద్ది క్యారెక్టర్ చాలా నిజాయితీ అయిన క్యారెక్టర్ అండి. పెద్ది క్యారెక్టర్ ఏంటంటే ఎంత తొక్కేసినా నేనన్నా గదా! అలలా ఎగిసే మనిషి కథ కాదు. పడినా లేచిన మనిషి కథ అండి ఇది. అంటే ఈ పెద్దిగాడు ఆడుకున్న ముందుకున్న గోల్‌కి వైపు ఎళ్ళాడు తప్పండి ఎనకాల ఎవడో ఆడిని ఇబ్బంది పెట్టాడన్నది ఎప్పుడూ ఆలోచించలేదండి. వెనక్కి తిరిగి చూసి నన్ను ఈడు తొక్కేసాడు, నన్ను ఈడేదో అనేసాడని ఆడి వెనక్కి బ్యాక్ కూడా తిరిగి చూడలేదండి ఎప్పుడు. కానీ ఆడికి ముందేదో ఉందండి. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసాడండి. సేమ్ చరణ్ సార్ కూడా అయన్నీ మనకెందుకులే మనం మాట్లాడదాం. మన నోటంటే మాట్లాడితే పాజిటివ్ మాటే మాట్లాడదాం. మనకెందుకులే అంటే నెగెటివ్‌లో ఉండడు. ఉండడండి. అది కరెక్ట్‌గా అడాప్ట్ అయిపోయి కూర్చుందండి ఆ క్యారెక్టర్. అంటే మీరు డైరెక్టర్‌గా మీరే చెప్పాలండి. ఆ! ఇంత ఫిల్ము, ఇన్ని వేరియేషన్స్, ఇన్ని చేంజెస్ దాంట్లో మీరే యూ బీన్ టెల్లింగ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. దీంట్లో మీరు ఒక డైరెక్టర్‌గా కామెంట్ చేయాలంటే, రామ్ చరణ్ గారు ఏ పార్ట్‌లో ఎక్కువగా క్రిటికల్‌గా ఫీల్ అవ్వడం గానీ, ఒక ఛాలెంజింగ్‌గా ఫీల్ అవ్వడం గానీ, ఏ పార్ట్‌లో ఉండుంటుందండి మీ అబ్జర్వేషన్‌లో? నాకు తెలిసి యాక్టింగ్ వైస్ ఏమీ లేదండి. యాక్టింగ్ వైస్ చాలా ఈజీగా చేసుకొని పోయారు. పెద్ద క్రికెటర్ అయితే చేసేసారు, పైల్వాన్ అయితే చేసేసారు. నెక్స్ట్ ఎపిసోడ్ చేసాడు. యాక్టింగ్ అయితే చరణ్ సారు చాలా కష్టపడిపోవడం లేదండి. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే మాత్రం చాలా కష్టమైందండి ఆయన. ఫిజికల్‌గా మళ్ళీ తగ్గించాలా, మళ్ళీ బాడీ పెంచాలా, మళ్ళీ స్లిమ్ అవ్వాలి. ఈట్లికైతే మాత్రం చాలా నరకం అనుభవించాడండి ఆయన. అది నేను చూశాను కళ్ళెదురుగుంట. అమ్మ బాబోయ్! అనిపించిందండి. అదొక్కటే కష్టం అనిపించిందండి. యాక్టింగ్ అయితే చాలా అలవోకగా చేశాడండి. ఏంటి సార్ ఇంత సూపర్ చేసేస్తున్నారు యాక్టింగ్ అని చాలా సార్లు అన్నానండి. నేను రంగస్థలం చూశాను సార్. రంగస్థలం సూపర్ ఉంటది. కానీ 'రామరాజు' ఇంకా సూపర్ ఉంటది. 'ఆర్ఆర్ఆర్‌లో' 'రామరాజు' క్యారెక్టర్ సూపర్ పెర్ఫార్మన్స్ అండి. అంటే సెటిల్డ్‌గా ఉంటదండి. అంటే చాలా చాలా రిజల్యూట్ ఉంటది. క్యారెక్టర్. స్టబ్బర్న్‌గా ఉంది క్యారెక్టర్. చాలా అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడండి. చిట్టిబాబు ఆగతా తరంగా అటు ఇటు ఉంటాడు గానండి. 'రామరాజు' క్యారెక్టర్ ఎలా ఉంటదండి? అలా ఉంటదండి. సార్ ఎలా చేసేస్తున్నారంటే నేను వైట్ పేపర్‌లో వస్తానా బుచ్చి. అంటే ఇప్పుడు ఈ సినిమా మీరు ప్రారంభమైన దగ్గర నుంచి ఎవర్ సిన్స్ ఈ పబ్లిసిటీ క్యాంపెయిన్ గాని, లేకపోతే మీరు ఇంటర్వ్యూల ద్వారా మాట్లాడినంతా ఇట్ ఆల్మోస్ట్ ఒక వెరీ సీరియస్ కంటెంట్. వెరీ సీరియస్ కంటెంట్ కదా ఫిల్మ్. అవునండి. అవును. ఫన్ పార్ట్‌గా ఏదైనా చెప్పాలి అంటే మీరు డైరెక్టర్‌గా ఏం చెప్తారండి? అది లవ్ ట్రాక్ అండి. లవ్ ట్రాక్. లవ్ ట్రాక్ చాలా బావుంది. ఏంటి రౌడీ డైరెక్టర్ అని అంటదండి బాబోయ్! దేనికి? అంటే కాలర్‌లో ఎగరేసుకొస్తాం కదండీ! అదేమో అండి. అంటే నేను అనుకోండి ఆ డైలాగులు మీరు చెప్పించారు. ప్రతి డైలాగు చెప్పించారు అందుకే. అవునండి. అంటే రూరల్ ఏరియాలో ఒక మాస్‌గా తిరిగే ఒక డబ్బున్నోళ్ళ కూతురున్న ఒక అమ్మాయి మాస్‌గా ఉంటే ఎలా ఉంటది? అలాగా విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో. అలా అదే అనుకున్న బొక్కల కబుర్లు అవునండి. మీరు రాసిన డైలాగ్ చెప్పడానికి మీరేమో మొదలుపెడతారు. అది మామూలుగానే లేదండి. ఆ!
అదే అండి. అలాగా ఆ అమ్మాయి చాలా బాగా చేసిందండి. చాలా అందంగా కూడా ఉందండి జాన్వి. ఒక మీకు బట్ మీరు చెప్పేటప్పుడు యూ ఆర్ ఏ వెరీ టిమిడ్ మ్యాన్. అంటే చాలా అంటే భయస్తుల్లా కనిపిస్తారు. పిరిగోళ్ళలా కనిపిస్తారు. చాలా సున్నితంగా కనిపిస్తారు. మీరు అంత హెవీ సబ్జెక్ట్ రాయడం అన్నది ఒక ఎత్తైతే, అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్‌ని మీరంత మాసీగా ఒక కెమిస్ట్రీ క్రియేట్ చేసి రాసి, అమ్మాయిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయగలిగారండి? యూ షుడ్ టెల్ హర్ ఎవ్రీథింగ్. అమ్మాయికి తెలుగు రాదు అవునండి. కదా! తెలుగు అర్థమవుతది. అర్థమవుతుంది. ఓకే. మదర్ టంగ్ తెలుగు కాబట్టి. బాగా మాట్లాడారండి. మీరు అసలు ఎట్లా హ్యాండిల్ చేశారు సార్? వాట్ ఈస్ యువర్ బేసిక్ మెకానిజం? ఆ క్యారెక్టర్‌ని హ్యాండిల్ ఇప్పుడు 'రామ్ చరణ్' గారి క్యారెక్టర్ హ్యాండిల్ చేయడం వేరు. అదొక వరల్డ్ అది. కదా! ఇది ప్యారలల్ వరల్డ్ ఇది. జాహ్నవి యాక్ట్ చేసిన క్యారెక్టర్. ఎట్లా హ్యాండిల్ చేసి అంటే ఆళ్ళందరూ నా లోపల ఉన్నారు కదండీ. అచ్చయ్యమ్మ నా లోపల ఉంది. పెద్దిగాడు నా లోపల ఉన్నాడు. శివన్న అంటే గౌరినాయుడు నా లోపల ఉన్నాడు. రాంబుజ్జి నా లోపల ఉన్నాడు. 5 సంవత్సరాల నుంచి నా లోపల ఉన్నవాళ్ళు వాళ్ళకి నేను ఆ క్యారెక్టర్ ఇదే నేను నాకు తెలియకుండా ఆళ్ళ ముందుకెళ్ళబోతులకి నేను అలా బిహేవ్ చేస్తానేమో అండి. అదేలెండి. అలా ఒప్పిన టైంలో కూడా విజయ్ సేతుపతి గారు కృతిని అన్నారండి. ఇలా క్లైమాక్స్ చెప్పి జస్ట్ ఇమిటేట్ హిమ్ అమ్మ అని. అని కృతి ఇలా చేస్తుంది, అలా చేస్తుంది. కృతి అది కాదమ్మా, ఇది కాదమ్మా నాకు చిన్న కోపం వచ్చిందండి. వచ్చి కూల్ 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 అని కృతి జస్ట్ ఇమిటేట్ హిమ్ అన్నారండి. అంటే అదే నాకు నేను నిజంగా నాకు ఎదుర్కొంటే వెళ్ళి నాకు డైలాగ్ చెప్పాలంటే నాకు సిగ్గండి. ఇలాగా అదే చెప్తా. ఇలా వెళ్ళి మా అని ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా పక్కన వెళ్ళిపోమని కొద్ది దూరంగా వెళ్ళంటారా బాబు చెప్పినాను సీన్ అని కొద్దిగా అలా చెప్తాను. కానీ ఆ టైంకి రాబోతే నాకు తెలియకుండానే బహుశా ఆ ఎక్స్‌ప్రెషన్ వచ్చేస్తదేమో అండి బయట. అదే మీలో ఉన్న క్యారెక్టర్ బయటకు వచ్చేస్తదేమోండి. అది ప్రతి డైరెక్టర్ అంతే కదా సార్. అంతే. ఆ టైంకి రాబోతులకి ఎందుకంటే డైరెక్షన్ అంటే ఇంకా రకరకాలు అన్నీ కలిపితే డైరెక్షన్ అండి. అదేలే. అంటే మీరు ఇది ఇది చాలా పెద్ద శిఖరాన్ని ఎత్తుకున్నట్టండి. అన్ని సార్లు అలా అనకండి సార్, భయమేస్తుంది. భయం ఎందుకు? మీరన్నీ న్యాచురల్‌గా డెలివరీ చేసేసారు సినిమా రిజల్ట్ అన్నది న్యాచురల్ అది. రిజల్ట్ నేను చెప్తున్నాను. కెమెరా ఫేసింగ్‌లో నేను చెప్తున్నా. ఎపిక్ బ్లాక్ బస్టర్ అయ్యో! థ్యాంక్ యూ సార్. ఈ ఫిల్మ్. థ్యాంక్ యూ. ఇప్పుడే బ్రహ్మానందం గారు మాట్లాడి నాతోని, నేను బయట కూర్చొని మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అరగంట మాట్లాడి, యాక్టింగ్‌తోనే పోటీ పడ్డాడు రామ్ చరణ్. ఒంగోలు గిత్త ఎన్ని నాపురాళ్ళనైనా లాక్కెళ్ళిపోయేంత ఒక ఫోర్స్. పహిల్వాన్ అంటే మాటే కాదు, ఎవరో పహిల్వాన్ చెప్పాడంట. ఈ కండలు పెంచడం అంతలాగా కనిపించడం అంటే మాటలు కాదు, అది చాలా కాయ కష్టం ఉంది అందులో అని చెప్పి బ్రహ్మానందం గారు అరగంట సేపు చెప్పారు ఈ సినిమా గురించి. ఒంగోలు గిత్త ఈ సినిమా అసలు మెస్మరైజింగ్ ఉంటుంది చూడు నాగేంద్ర ఫిల్ము. ఇంకా అవుట్ స్టాండింగ్ సక్సెస్. ఆయన అలా మాట్లాడడం నేను ఎప్పుడు వినలేదు బ్రహ్మానందం గారు. ఆయనకు అవసరం కూడా లేదు. ఏదో ఒక సినిమా సార్ అవునండి, అవును. థ్యాంక్ యూ సార్. మీకు ఎవరు చెప్పారో తెలియదు కానీ సినిమా చూడండి సార్ ఒకరోజు. థ్యాంక్ యూ. అది తర్వాత మీ దగ్గర పనిచేసిన టెక్నీషియన్స్, మీ అవినాష్ కోల నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో మాట అన్నారు ఆయన, రంగస్థలం దీని ముందు నథింగ్ సార్. దాన్ని ఎట్లా ఆన్సర్ చేస్తారు సార్ మీరు? అయ్యో మా గురువు సార్, నాకు అతి పెద్ద సవాల్ ఏమైందంటే అండి, మా గురువుగారు రంగస్థలంలో కనిపించకూడదండి. అక్కడ ఎక్కువ మార్కులు వేయించుకుంటే నేను అక్కడ అట్లీస్ట్ అది కనబడకపోతే నేను పాస్ అయిపోయినట్టే అండి. మా గురువుగారు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడండి స్క్రీన్కి. ఇప్పటికి మీరు అందరూ ఏమంటారు, చరణ్ సార్ సినిమా అంటే రంగస్థలం, ఆర్ఆర్ఆర్ మా దగ్గర చెప్తారు. అంటే ఓ ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంది సార్ రంగస్థలం. అది రంగస్థలం వేరే డైరెక్టర్ ఫిల్మ్ అయితే పర్లేదండి. అది మా గురువుగారి ఫిల్మ్ వల్ల నాకు ఫస్ట్ అక్కడే నేను దాన్ని ఓవర్కమ్ చేయడానికే నాకు చాలా టఫ్ జాబ్ అయిందండి. ఫస్ట్ ఒకళ్ళని రంగస్థలంలో ఏమైనా అనిపిస్తుందా, రంగస్థలంలో ఏమైనా అనిపిస్తుంది అంటే అస్సలు నువ్వు అడుగుతుంటే రంగస్థలం మాకు గుర్తు వచ్చి చెప్తున్నాను తప్ప అసలు మాకు గుర్తే లేదన్నారండి. అక్కడ పాస్ అయిపోయామండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.